ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని లాంగ్వేజెస్లో పాటలు పాడి ఈరోజు అందరూ కూడా ఆయన పాటలేంది, ఆయన మాటలేంది గడిచేటట్టు లేని సిచ్యువేషన్స్లో కూడా మనం ఉన్నాము. అయితే ప్రజెంట్ రవీంద్ర భారతిలోనే అతని విగ్రహం పెట్టడానికి చాలామంది నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు అతని విగ్రహం పెట్టడానికి గల అర్హత ఏంటి, అసలు రవీంద్ర భారతిలో అతని విగ్రహం పెట్టడానికి ఎందుకు మీరు అనుమతిస్తున్నారు అని చెప్పి నిన్న జరిగిన ఇష్యూ కూడా మనం చూస్తూ ఉన్నాము. శుభలేఖ సుధాకర్తో పాటు ఇటు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఫైట్ చేయడం కూడా మనం చూసాము. సో విగ్రహం పెట్టడానికి వీలు లేదు, అసలు పెట్టడానికి కారణం ఏంటి, ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టాలి కానీ ఇతని విగ్రహం పెట్టాలనుకుంటే మీకు వేరే చోట పెట్టుకోవడానికి లేవా అని చెప్పి నేను జరిగిన వాగ్వాదం కూడా చూసాము. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో చనిపోయిన వాళ్ళ విగ్రహాలు ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్వి, యాక్ట్రెస్వి అయితే ఇప్పటి వరకు మనం చూడలేదు. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా రవీంద్ర భారతిలో పెట్టడానికి నిరాకరించడం మనం చూసాం. సో ఇది నిజంగానే అంటే మంచిదే అంటారా లేకపోతే చెడు అంటారా, అలాంటి అతని విగ్రహాన్ని పెట్టకూడదు అని చెప్పి ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళ ఫైట్ చేస్తూ ఉన్నారో సో దీని మీద మీరు ఏమంటారు? ఫస్ట్ నేను ఒకటే చెప్తానండి ఉద్యమకారులకి. ఇప్పుడు నిన్న ఆయన చేసిన డిమాండ్ ఏంటంటే మీరు ఒక గద్దర్ది పెట్టాలి, ఒక అందశ్రీది పెట్టాలి, ఒక పైడి జయరాజ్ది పెట్టాలి అన్నారు. తప్పలేదు, పెట్టచ్చు. అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో మాత్రం ఈ రకంగా మాట్లాడటం అనేది తగదు. ఎందుకు తగదంటే ఎస్పీబీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఒక కళాకారుడిగా, ఒక గాయకుడిగా ఆయన అందరి మనసుల్ని, అందరి మన్నల్ని పొందారు ఆయన. ముఖ్యంగా మీరు తీసుకుంటే కన్నడ వాళ్ళు మనకు తెలుసు. అసలు కన్నడ వాళ్ళు కన్నడ తప్ప ఒప్పుకోరు. కన్నడ నటుల తర్వాత ఎవరైనా అనుకునే వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరిట ఒక స్ట్రీట్కి పేరు పెట్టారు వాళ్ళు ఆయన చనిపోయాక. రెండోది, ఆయన చనిపోయాక వాళ్ళు ఎంతలా బాధపడ్డారంటే నటీనటులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు, మా కర్ణాటకలో మళ్ళా జన్మంటూ ఉంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పుట్టాలి కన్నడ వాడుగా అని కోరుకున్నారు. ఇంకా అంతకంటే ఆనర్ ఏదైనా ఉందా?